నేను నా దళిత క్రైస్తవ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. దళితుల్లో నా మాల, మాదిగ, రెల్లి, ఇతర దళిత కులాలు ఉన్నాయి. మన మధ్యలో చిన్న చిన్న అంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. మన మధ్యలో చిన్న చిన్న అంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కొన్ని అంశాల మీద, కొన్ని సమస్యల మీద మనకు విభేదాలు కూడా ఉండవచ్చు. కొన్ని అంశాల మీద, కొన్ని సమస్యల మీద మనకు విభేదాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ ఆ విభేదాలను, ఆ భిన్న భిన్న ఉండే అంశాలను మనం తగ్గించుకుందాం. ఖచ్చితంగా మనం దళిత హిందువుల అస్తిత్వాన్ని, దళిత క్రైస్తవుల అస్తిత్వాన్ని, హిందువులకు ఉండే స్వేచ్ఛను, దళిత క్రైస్తవులకు ఉండే స్వేచ్ఛను కాపాడుకునే దిశగా మనం ముందుకు సాగుదాం. ఖచ్చితంగా ఇట్లాంటి దుర్మార్గమైన చర్యల్ని తిప్పికొట్టే విషయంలో అందరం కలిసి అన్నదమ్ముల్లాగా మనం ముందుకు సాగుదాం. కొన్ని విషయాల్లో మనకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కొన్ని విషయాల్లో మన మధ్యలో చిన్న విషయాల మీద ఏదో అభిప్రాయ భేదాలు ఉంటే ఉండవచ్చు. అయినప్పటికీ ఇది టోటల్గా మన దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవ సమస్య. ఇది ఉమ్మడి సమస్య. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. ఆ విషయంలో ఒకరి మధ్యలో ఒకరికి ఉండబడే అపోహలను తగ్గించుకుందాం. భిన్నాభిప్రాయాలను కూడా తగ్గించుకుందాం. మనకు వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కొనే కాడ, నివారించుకునే కాడ ఒకటవుదాం. ఆ విషయంలో నా దళిత సోదరులందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా.